హాయ్ అండి. ఈరోజు వచ్చేసి 5 యూజ్ఫుల్ కిచెన్ టిప్స్ అయితే మీకోసం అండి. చపాతీ పిండి తడిపిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి. అలా పక్కన పెట్టిన తర్వాత ఇలా రౌండ్ షేప్గా చేసేసుకుంటాం కదండి చపాతీలు చేసే ముందు. అలాగే కొంచెం ఆయిల్ అనేది ఇలా పెట్టేసి కొంచెం పొడి పిండి అనేది చల్లేసి ఇలా ట్రయాంగిల్ షేప్లో మలిపేసి పెట్టండి. అన్నీ కూడా ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి, చపాతీలు ఎక్కువసేపు మెత్తగా ఉంటాయి, అలాగే పొంగుతూ వస్తాయండి. ఈ టిప్ని మీరు కంపల్సరీ ట్రై చేసి చూడండి. అలాగే చపాతీలు చేసినప్పుడు ఒకదానిపైన ఒకటి వేయడం వల్ల అవి అంటుకుపోతూ ఉంటాయి. మళ్ళీ మళ్ళీ చేయాలంటే మనకు కొంచెం చిరాకుగా అనిపిస్తుంది కదండి. అలా అంటుకుపోయిన చపాతీలను డైరెక్ట్గా మీరు పెనం పైన వేసేసేయండి, అవే సపరేట్ అయిపోతాయి. చూడండి, నాకు ఇలా అంటుకుపోయాయి కదండి, మీకు చూపిస్తున్నాను వీడియోలో. అవే సపరేట్ అయిపోయాయి, ఈజీగా అయిపోతాయండి. మళ్ళీ మళ్ళీ మనం చపాతీలు చేయాల్సిన అవసరం అనేది ఉండదు. 3 చపాతీలైనా అవి ఈజీగా వెళ్ళిపోతాయి. చూడండి, ఎక్కువసేపు అలా మనకు మెత్తగా ఉంటాయండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేటప్పుడు ఇందులో మనం కొంచెము పసుపు, అలాగే కొంచెం సాల్టు, కొంచెం కొత్తిమీర వేసుకున్నాం అనుకోండి. కొత్తిమీర లేనప్పుడు కూడా మనకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉంటుంది కాబట్టి కర్రీస్ కూడా చాలా టేస్టీగా అవుతాయండి. ఈ టిప్ అయితే మా అమ్మమ్మ ట్రై చేసేదండి. అలాగే మిక్సీ పట్టేటప్పుడు ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ వేసామనుకోండి, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసే వాళ్ళైతే అలా హాఫ్ చెక్క నిమ్మకాయ వేసుకుంటే కరెక్ట్గా ఫ్రెష్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇది వచ్చేసి మనకు రాగి దోశ అండి. మనం ఇలా పిండి పట్టుకుంటూ ఉంటాం కదండి, దోశ పిండి. ఆ దోశ పిండిలో కొంచెం అనేది రాగి పిండి అనేది యాడ్ చేసేసామనుకోండి, అంటే మార్నింగ్ కానీ నైట్ కానీ రాగి పిండి యాడ్ చేసేసి కలిపేసి పెట్టేసామనుకోండి, ఇలా చక్కగా కొంచెం పిండిలో వేసి పెట్టండి. ఎందుకంటే కొంతమంది పిల్లలు తింటారు, తినరు, వాళ్ళ కోసం అని చెప్పేసి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. కొంచెం ఉల్లిపాయలు, కొంచెం కారం అలా వేసేసి నెయ్యి కానీ లేదంటే ఆయిల్ కానీ వేసారనుకోండి, రాగి దోశ చాలా బాగుంటుంది. అయితే రాగి పిండి మీరు నైట్కే వేసి పెట్టండి. అంటే మనం దోశ పిండి అయితే ఎలా రాత్రి మనము మిక్సీ పట్టి పెట్టుకుంటామో, కొంచెం పిండి సపరేట్ తీసుకొని ఇలా పెట్టేసేయండి. చూడండి, చికెన్ చేసేటప్పుడు చాలామంది చల్లీలు పోస్తూ ఉంటారు. చికెన్ని మనము తాలింపు పెట్టేసిన తర్వాత దానిపైన ఒక గిన్నెలో వాటర్ అనేటివి వేసామనుకోండి, ఆ వాటరు ఆ వేడికి వేడెక్కుతూ ఉంటాయి కదండి, ఆ వాటర్ని వేసి చూడండి, చికెన్ అనేది చాలా టేస్టీగా అవుతుంది. చూడండి, నేను పైన పెట్టిన వాటరేనండి ఇవి, వేడెక్కిన వాటరేనవండి. ఎప్పుడు కూడా మనం చికెన్లో కానీ మటన్లో కానీ వేడెక్కిన వాటర్ వేసామనుకోండి, చికెన్ అనేది చాలా టేస్టీగా అవుతుంది. ఈ టిప్ మీకు ముందు తెలిస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి. చూడండి, అలాగే ఈ బ్యాంగిల్స్ అనేటివి మన ఛానల్లో ఉన్నాయండి. మన థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా చేయాలో ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. చాలామంది కొంతమంది కామెంట్స్ అనేవి చేస్తున్నారు, అక్క ఇవి వాటర్లో పడితే ఊడిపోతాయా, స్టోన్స్ కానీ థ్రెడ్ కానీ బయటకు వచ్చేస్తుందా అని. నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఏమాత్రం మనకు స్టోన్స్ కానీ థ్రెడ్ కానీ అసలు వెళ్ళిపోవట్లేదండి. మీరు యూస్ చేసుకోవచ్చు. మరి రఫ్గా అయితే మనం యూస్ చేయం కదండి బ్యాంగిల్స్ని. అలాగే వీడియోని అసలు లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.